Request for donation to support the development of Sambhashana Samskritam, Vartavahini, SSV Sanskrit Media Project. We kindly request your generous support through donations for the development of the Sambhashana Samskritam, Vartavahini, SSV Sanskrit Media platform. The funds will be used for several essential upgrades, including the purchase of new software for better production quality, as well as acquiring the necessary equipment for a new anchor. These improvements are vital to ensuring the continued success and growth of the project. Your contribution will greatly enhance our ability to provide high-quality content and further our mission to promote and preserve Sanskrit communication in an engaging and modern way. We appreciate your kind consideration and support. Sambhashana Samskritam, Vartavahini. नमस्ते मित्राणि संभाषणकृतं वार्तावाहिनी संस्कृत कार्यक्रमाय सर्वेषामपि स्वागतम् मित्राणि अद्य वयं संभाषणकृतं संस्कृतेन कथम् अस्माकं परिचयं दातुं शक्नुमः एतान् सर्वानपि विषयान् ज्ञातुं प्रयत्नं कुर्मः ఈరోజు సంస్కృతం ఎలా పరిచయం చేసుకోవాలి సంస్కృతంలో ఏ విధంగా సంభాషించాలి అనేటువంటి అంశాలను మనం నేర్చుకుందాం వయం పఠామహ మనం నేర్చుకుందాం అంటే వయం పఠామహ వయం శిక్షామహే చ అని కూడా అనొచ్చు పశ్యామహ ఫస్ట్ మమ నామ రాజేంద్ర ప్రసాదః మమ నామ రాజేంద్ర ప్రసాదః అదే అంటే నా పేరు రాజేంద్ర ప్రసాద్ భవతః నామ కిం నీ పేరు ఏమిటి భవతః నామ కిం అంటే నీ పేరు అబ్బాయిని అడిగేటప్పుడు భవతః నామ కిం అని అడగాలి మమ నామ రాజేంద్ర ప్రసాదః భవతః నామ కిం నీ పేరు ఏమిటి అదే అమ్మాయిని అడిగేటప్పుడు మమ నామ రాజేంద్ర ప్రసాదః భవత్యాః నామ కిం అని అడగాలి ఈ విధంగా ఉంటుంది మమ నామ రాజేంద్ర ప్రసాదః భవతః నామ కిం భవత్యాః నామ కిం సో అత్ర వయం పశ్యామః మమ నామ అంటే నా పేరు భవతః నామ కిం నీ పేరు ఏమిటి భవత్యాః నామ కిం నీ పేరు ఏమిటి అమ్మని అడగాలి అమ్మమ్మ నామ అందరికీ సమానంగా ఉంటుంది అమ్మాయిని అబ్బాయిని కలిపి కూడా అడగచ్చు ఒకటి సంస్కృత భాషాయాం తత్ అస్తి కిం ఇచ్చుంటే తవ నామ కిం నీ పేరు ఏమిటి అమ్మాయిని కూడా తవ నామ కిం అడగచ్చు అబ్బాయిని కూడా తవ నామ కిం అని అడగచ్చు కానీ ఈ భవశబ్దం వాడినప్పుడు భవతః నామ కిం అని అబ్బాయిని అడగాలి భవత్యాహ నామ కిం అమ్మాయిని అడగాలి మమ నామని అందరికీ సమానంగా ఉంటుంది అదేవిధంగా తవ నామ కిం అని కూడా అందరికీ సమానంగా ఉంటుంది ఇదే నూతన పాఠం పఠామహ మనం భవతః అంటాం భవతః అంటే ఏంటి మనం ఏం చెప్పుకున్నాం భవతః నామ కిం కిమ్ అంటే ఏంది వాట్ ఈస్ నామ అంటే నేమ్ భవతః అంటే యువర్ అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ మొత్తం కలిపితే ఇక్కడ భవతః అనే శబ్దానికి యువర్ నీ యొక్క నీ భవతః నామ నీ పేరు భవతః పుస్తకం అంటే నీ పుస్తకం భవతః లేఖని నీ పెన్ను ఈ విధంగా వాట్ ఈజ్ యువర్ నేమ్ యువర్ పెన్ భవతః అంటే యువర్ అట్నే భవత్యాహ అంటే కూడా యువర్ అని అర్థం అదే మమ అంటే మై తవ అంటే కూడా యువర్ అని అర్థం ఓకే ఇదని వాక్యాన్ని పఠామహ భవతః పుస్తకం భవతః నామ నేర్చుకున్నాం భవత్యాహ నామ నేర్చుకున్నాం మమ నామ నేర్చుకున్నాం తవ నామ నేర్చుకున్నాం ఇతోపి వాక్యాన్ని నూతన వాక్యాన్ని వయం పఠామహ నూతన వాక్యాన్ని వయం శిక్షామహే చ నేర్చుకునేకే ప్రయత్నం కుర్మః భవతః పుస్తకం అంటే నీ పుస్తకం భవత్యాహ పుస్తకం అంటే నీ పుస్తకం మమ పుస్తకం అంటే నా పుస్తకం తమ పుస్తకం అంటే నీ పుస్తకం అదే ఇంగ్లీష్లో అయితే భవతః పుస్తకం యువర్ బుక్ భవత్యాహ పుస్తకం ఫీమేల్ కంటే భవత్యాహ పుస్తకం యువర్ బుక్ మమ పుస్తకం అంటే మై బుక్ తవ పుస్తకం అంటే యువర్ బుక్ కొంచెం ఇంకా వాక్యాన్ని విస్తరింపచేద్దాం నూతన పాఠం పఠామహ ఇప్పుడు అర్థమైందిగా మీకు భవతః అంటే నీ యొక్క భవతః పుస్తకం భవతః లేఖని భవతః అంకని అంటే నీ భవతః అంకని పెన్సిల్ భవతః లేఖని అంటే నీ పెన్ అట్నే భవత్యాహ లేఖని భవత్యాహ మాత అంటే యువర్ మదర్ అదే మమ మాత అంటే మై మదర్ మమ పుస్తకం అంటే మై బుక్ ఈ విధంగా ఉంటుంది తవ పుస్తకం అంటే యువర్ బుక్ అని వస్తుంది వాక్యం విస్తార రూపేణ వాక్యం పఠితుం ప్రయత్నం కుర్మః తత్ర అస్తి అంటే ఏంది నూతన పాఠం అక్కడ ఉంది తత్ర అస్తి అంటే అక్కడ ఉంది తత్ర అంటే అక్కడ అస్తి అంటే ఉన్నది ఓకే భవతః పుస్తకం తత్ర అస్తి అంటే యువర్ బుక్ ఇస్ దేర్ నీ బుక్ అక్కడ ఉన్నది అత్ర అస్తి అంటే ఇక్కడ ఉన్నది అత్ర అస్తి అంటే ఇక్కడ ఉన్నది కుత్ర అస్తి అంటే ఎక్కడ ఉన్నది సర్వత్ర అస్తి అంటే అంతటా ఉన్నది
అన్యత్ర అస్తి అంటే వేరే చోట ఉన్నది. ఏకత్ర అస్తి అంటే ఒక చోట ఉన్నది. బహుత్ర అస్తి అంటే చాలా చోట్ల ఉన్నది. సూత్రపట పఠితవంతః ఖలు తత్ర అస్తి, అత్ర అస్తి, కుత్ర అస్తి, సర్వత్ర అస్తి, అన్యత్ర అస్తి, ఏకత్ర అస్తి, బహుత్ర అస్తి. తత్ర అస్తి అంటే అక్కడ ఉన్నది, అత్ర అస్తి అంటే ఇక్కడ ఉన్నది, కుత్ర అస్తి అంటే ఎక్కడ ఉన్నది, సర్వత్ర అస్తి అంటే అంతటా ఉన్నది, అన్యత్ర అస్తి అంటే వేరే చోట ఉన్నది, ఏకత్ర అస్తి అంటే ఒక చోట ఉన్నది, బహుత్ర అస్తి అంటే చాలా చోట్ల ఉన్నది. ఇప్పుడు పూర్వ వాక్యం పట్టామహ వాక్య సహితం ఏతాని పదాన్ని జ్ఞాతుం ప్రయత్నం కుర్మః అంటే వాక్య సహితంగా ఈ పదాలను జ్ఞాతుం ప్రయత్నం కుర్మః అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భవతః పుస్తకం తత్ర అస్తి. ఈ భవతః పుస్తకం నేర్చుకున్న నీ పుస్తకం అని, భవతః పుస్తకం తత్ర అస్తి అంటే అర్థమైంది నీ పుస్తకం అక్కడ ఉన్నది. బహు సంస్కృతిన సంభాషణ బహు సరళం అస్తి, కష్టం కిమపి నాస్తి. భవతః పుస్తకం తత్ర అస్తి, భవతః పుస్తకం అత్ర అస్తి. భవతః పుస్తకం తత్ర అస్తి యువర్ బుక్ ఈస్ దేర్, భవతః పుస్తకం అత్ర అస్తి యువర్ బుక్ ఈస్ హియర్, నీ పుస్తకం ఇక్కడ ఉన్నది. భవతః పుస్తకం కుత్ర అస్తి, వేర్ ఇస్ యువర్ బుక్, భవతః పుస్తకం కుత్ర అస్తి, నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. భవతః పుస్తకం సర్వత్ర అస్తి, నీ పుస్తకం అంతటా ఉన్నది. యువర్ బుక్ ఈజ్ ఎవ్రీవేర్. అదే భవతః పుస్తకం అన్యత్ర అస్తి, యువర్ బుక్ ఈజ్ సమ్వేర్. అన్యత్ర నీ పుస్తకం వేరే చోట ఉన్నది. భవతః పుస్తకం ఏకత్ర అస్తి, యువర్ బుక్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్ అని అర్థం, ఒక చోట ఉన్నది. భవతః పుస్తకం బహుత్ర అస్తి, యువర్ బుక్ ఈజ్ ఇన్ సో మెనీ ప్లేసెస్. ఈ విధంగా నీ బుక్ చాలా చోట్ల ఉన్నది. వాక్య నిర్మాణం భవతః అభ్యాసం కుర్మః. భవతః పుస్తకం తత్ర అస్తి, నీ పుస్తకం అక్కడ ఉన్నది. భవతః పుస్తకం అత్ర అస్తి, నీ పుస్తకం ఇక్కడ ఉన్నది. భవతః పుస్తకం కుత్ర అస్తి, నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. భవతః పుస్తకం సర్వత్ర అస్తి, నీ పుస్తకం అంతటా ఉన్నది. భవతః పుస్తకం అన్యత్ర అస్తి, నీ పుస్తకం వేరే చోట ఉన్నది. భవతః పుస్తకం ఏకత్ర అస్తి, నీ పుస్తకం ఒక చోట ఉన్నది. భవతః పుస్తకం బహుత్ర అస్తి, నీ పుస్తకం చాలా చోట్ల ఉన్నది. ఇది అబ్బాయిలకు భవతః అంటాం. అది అమ్మాయిలు లాగా ఉంటుంది, భవత్యాహ అని పలకారు. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణం అత్యంత ఆవశ్యకం భవతి. భాషాయः ఉచ్చారణమేవ భాషాయः ప్రాణः अस्ति इति कारणेन सम्यक् उच्चरामः. उच्चरामः उच्चरामः भवति, उच्चरामः अपि न भवति, उच्चरामः चरामः अस्ति, उच्चरामः. भवत्याः पुस्तकं तत्र अस्ति, युवर् बुक् इस् देर्. भवत्याः पुस्तकम् अत्र अस्ति, युवर् बुक् इस् हियर्. भवत्याः पुस्तकं कुत्र अस्ति, वेर् इस् युवर् बुक्. भवत्याः पुस्तकं सर्वत्र अस्ति, युवर् बुक् इस् एव्रीवेर्. भवत्याः पुस्तकं अन्यत्र अस्ति, నీ పుస్తకం వేరే చోట ఉన్నది. युवर् बुक् इस् somewhere. భవత్యాः పుస్తకం ఏకత్ర అస్తి, యువర్ బుక్ ఈజ్ ఇన్ వన్ ప్లేస్, ఒక చోట ఉన్నది. భవత్యాः పుస్తకం బహుత్ర అస్తి, యువర్ బుక్ ఈజ్ దేర్ ఇన్ సో మెనీ ప్లేసెస్, నీ పుస్తకం చాలా చోట్ల ఉన్నది. అట్నే మమ పుస్తకం అంటే నా పుస్తకం. మమ పుస్తకం తత్ర అస్తి, మమ పుస్తకం తత్ర అస్తి, నా పుస్తకం అక్కడ ఉన్నది. మమ పుస్తకం అత్ర అస్తి, నా పుస్తకం ఇక్కడ ఉన్నది. మమ పుస్తకం కుత్ర అస్తి, నా పుస్తకం ఎక్కడ ఉన్నది. మమ పుస్తకం సర్వత్ర అస్తి, నా పుస్తకం సర్వత్ర అస్తి అని చాలా చోట్ల ఉన్నది. మమ పుస్తకం అన్యత్ర అస్తి, నా పుస్తకం వేరే చోట ఉన్నది. మమ పుస్తకం ఏకత్ర అస్తి, నా పుస్తకం ఒక చోట ఉన్నది. మమ పుస్తకం బహుత్ర అస్తి, నా పుస్తకం చాలా చోట్ల ఉన్నది. ఈ విధంగా వాక్య నిర్మాణం చేసుకోవచ్చు అనమాట. అదే తవ పుస్తకం, తవ అని అబ్బాయిలకు అమ్మాయి కూడా అనొచ్చు. తవ పుస్తకం తత్ర అస్తి, నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. తవ పుస్తకం అత్ర అస్తి, నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. తవ పుస్తకం కుత్ర అస్తి, నీ పుస్తకం ఎక్కడ ఉన్నది. తవ పుస్తకం సర్వత్ర అస్తి, నీ పుస్తకం అంతటా ఉన్నది. తవ పుస్తకం అన్యత్ర అస్తి, నీ పుస్తకం వేరే చోట ఉన్నది. తవ పుస్తకం ఏకత్ర అస్తి, నీ పుస్తకం ఒక చోట ఉన్నది. తవ పుస్తకం బహుత్ర అస్తి, నీ పుస్తకం చాలా చోట్ల ఉన్నది. ఏతాదృశ రూపేణ భవతః పుస్తకం, భవత్యాః పుస్తకం, మమ పుస్తకం, తవ పుస్తకం ఏవమేవ ఏతాని పదాన్ని ఉపయుజ్య తత్ర అస్తి, అత్ర అస్తి, కుత్ర అస్తి, సర్వత్ర అస్తి, అన్యత్ర అస్తి, ఏకత్ర అస్తి, ఏవమేవ బహుత్ర అస్తి. ఏతాని పదాన్ని ఉపయోగం కుర్మః तर्हि उत्तमतया सरलरूपेण संस्कृतेन तत्र वयं भाषितुं शक्नुमः. संस्कृतेन भाषितुं, वक्तुं, सम्भाषणं कर्तुं च पारयामः, समर्थाः च भवामः. కష్టం కిమపి నాస్తి. అభ్యాసం కుర్మః, ప్రాక్టీస్ చేస్తే అన్ని కూడా సులభంగానే ఉంటాయి. అనభ్యాసే విషం విద్య, అభ్యాసం చేయకపోతే విద్య విషం అవుతుంది. ఇంకా మనం ప్రాక్టీస్ చేద్దాం. కానిచన తత్ర వాక్యాన్ని సంతి ఏతాని నూతనాన్ని వాక్యాన్ని పశ్యామః. ఇక్కడ చూడండి, ఈ భవతః, భవత్యాః, మమ, తవ ఇవి నేర్చుకుంటున్నాం. భవతః అంటే చెప్పండి, భవతః నామ అంటే నీ పేరు. భవతః పుస్తకం అంటే నీ పుస్తకం. భవతః భవత్యాః నామ అంటే నీ పేరు. భవత్యాః పుస్తకం అంటే నీ పుస్తకం.
మమ నామ అంటే నా పేరు, మమ పుస్తకం అంటే నా పుస్తకం, తవ నామ అని అమ్మాయిలకు అబ్బాయిలు వాడచ్చు, తవ నామ అంటే నీ పేరు, తవ పుస్తకం అంటే నీ పుస్తకం. అదే ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ. భవతః నాసిక అంటే యువర్ నోస్, భవత్యాహ నాసిక స్త్రీలింగం, అబ్బాయిలు వాడతాం అమ్మాయిలు వాడతాం. భవత్యాహ నాసిక, భవతః నాసిక తత్ర అస్తి, తత్ర అస్తి అత్ర అస్తి కుత్ర అస్తి కంఠస్థం కుర్మః. తత్ర అస్తి అత్ర అస్తి కుత్ర అస్తి సర్వత్ర అస్తి అన్యత్ర అస్తి ఏకత్ర అస్తి బహుత్ర అస్తి కంఠస్థం కుర్మః. క్రమశః కంఠస్థం కుర్మః, వాక్యనిర్మాణం కర్తుం శక్నుమః. एवं भवतः नासिका, भवत्याः नासिका, मम नासिका, तव नासिका. भवतः नासिका అంటే నీ ముక్కు, భవత్యాహ నాసిక అంటే అమ్మాయిని నీ ముక్కు, మమ నాసిక అంటే నా ముక్కు, తవ నాసిక అంటే నీ ముక్కు అని అర్థం. తవ నాసిక తత్ర అస్తి, నీ ముక్కు అక్కడ ఉన్నది. ఏవం వాక్యం నిర్మాణం కర్తుం శక్నుమః. భవతః లేఖని నీ పెన్ను, భవత్యాహ లేఖని నీ పెన్ను, మమ లేఖని నా పెన్ను, తవ లేఖని నీ పెన్ను. భవతః అంకని నీ పెన్సిల్, సంస్కృతాన్ని అంకని అంటే పెన్సిల్. భవతః అంకని నీ పెన్సిల్, భవత్యాహ అంకని నీ పెన్సిల్, మమ అంకని నీ పెన్సిల్. మమ అంకని మై పెన్సిల్, మమ అంకని అంటే మమ అంకని మై పెన్సిల్, నా పెన్సిల్. తవ అంకని అంటే యువర్ పెన్సిల్. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు తవ అని వాడచ్చు అనమాట. అదేవిధంగా మమ భవతః మాత, భవతః మాత అంటే యువర్ మదర్, మాత అంటే మదర్. భవతః మాత తత్ర అస్తి, భవతః మాత అత్ర అస్తి. ఏం వాక్య నిర్మాణం కుర్వంతు, అనంతర అభ్యాసం కుర్వంతు, ఏకత్ర లిఖంతు. ఒక చోట రాయండి మీరు అంతా కూడా, రాసి అభ్యాస భవతి. భవతః మాత, భవత్యాహ మాత యువర్ మదర్, మీ అమ్మ. మమ మాత మై మదర్, తవ మాత అంటే యువర్ మదర్, మీ మదర్. అమ్మాయిలకు అబ్బాయిలు వాడచ్చు తవ అను పదం. భవతః తాతః, సంస్కృతంలో తాతః అంటే నాన్న, నాన్నని సాంస్క్రిట్ లో తాతః అంటాం. భవతః తాత యువర్ ఫాదర్, మీ నాన్న. భవత్యాహ తాతః మీ నాన్న, మమ తాతః మా నాన్న, నా నాన్న నీ నాన్న, నీ నాన్న నా నాన్న అట్లా. తవ తాతః అంటే నీ నాన్న. ఈ విధంగా ఉంటుంది. అదే భవతః వాహనం యువర్ వెహికల్, యువర్ భవతః అంటే యువర్ నీ వాహనము, భవత్యాహ వాహనం అమ్మాయిని, భవత్యాహ వాహనం అంటే నీ వెహికల్, నీ వాహనము. మమ వాహనం అంటే మై వెహికల్, తవ వాహనం అంటే యువర్ వెహికల్ నీ వాహనము. ఇదే విధంగా భవతః చమసః యువర్ స్పూన్, చమసః అంటే స్పూన్. భవతః చమసః తత్ర అస్తి, మమ చమసః అత్ర అస్తి, భవతః మమ చమసః అత్ర అస్తి. ఏం వాక్యనిర్మాణం కర్తుం శక్నుమः. एतत् किं वदामः, वाक्यम् उपयुज्य तत्र अस्ति अत्र अस्ति कुत्र अस्ति सर्वत्र अस्ति अन्यत्र अस्ति एकत्र अस्ति बहुत्र अस्ति योजयन्तु. तर्हि संस्कृतेन सम्यक्तया भवन्तः भाषितुं शक्नुवन्ति. भवतः चमसः, भवत्याः चमसः, मम चमसः, तव चमसः. भवतः पुत्रः అంటే యువర్ సన్, భవత్యాः పుత్రः లేడీస్ ఉంటుంది. అమ్మాయి అయితే భవత్యాः పుత్రः తత్ర अस्ति. हे बालिके, हे मातः भवत्याः पुत्रः तत्र अस्ति. ओ मदर युवर सन इज देयर. हे मातः అంటూ అమ్మ, భవత్యాः పుత్రः తత్ర अस्ति, నీ కొడుకు అక్కడ ఉన్నాడు. ఈ విధంగా ఉంటాడు. మమ పుత్రః అంటే మై సన్, మమ పుత్రః. తవ పుత్రః అంటే యువర్ సన్, అమ్మాయిలకు అబ్బాయిలకు అనొచ్చు అన్నమాట. భవతః పుత్రి యువర్ డాటర్, భవత్యాः పుత్రి యువర్ డాటర్. हे महिले भवत्याः पुत्री तत्र अस्ति, भवत्याः पुत्री अत्र अस्ति. हे महिले भवत्याः पुत्री सर्वत्र अस्ति. हे महिले भवत्याः पुत्री अन्यत्र अस्ति. हे महिले भवत्याः पुत्री एकत्र अस्ति, भवत्याः पुत्री बहुत्र अस्ति. एवं वाक्यनिर्माणं कर्तुं शक्नुमः. भवत्याः पुत्री, मम पुत्री అంటే మై మదర్, మై డాటర్. మమ పుత్రి అంటే మై డాటర్. మమ పుత్రి అత్ర అస్తి, మమ పుత్రి సర్వత్ర అస్తి, మమ పుత్రి ఏకత్ర అస్తి. ఏం వాక్యనిర్మాణం కర్తుం శక్నుమः అంటే నా కూతురు అక్కడ ఉన్నది. మమ పుత్రి తత్ర అస్తి, మమ పుత్రి అత్ర అస్తి, నా కూతురు ఇక్కడ ఉన్నది. ఏమేవ తవ పుత్రి అంటే యువర్ డాటర్. భవతః పత్ని యువర్ వైఫ్, భవతః పత్ని, భవత్యాः పత్ని, మమ పత్ని అంటే మై వైఫ్. భవత్యాः పత్ని అంటే యువర్ వైఫ్, మమ పత్ని అంటే మై వైఫ్, తవ పత్ని అంటే యువర్ వైఫ్. ఏమేవ భవతః శరీరం యువర్ బాడీ, భవతః శరీరం తత్ర అస్తి, భవత్యాः శరీరం యువర్ బాడీ, మమ శరీరం మై బాడీ, తవ శరీరం యువర్ బాడీ. భవతః మనః యువర్ మైండ్, భవతః శరీరం తత్ర అస్తి, భవతः శరీరం అన్యత్ర అస్తి, భవతः మనః అన్యత్ర అస్తి, భవతः శరీరం అత్ర అస్తి. వాక్యనిర్మాణం పశ్యతు. భవతः శరీరం అత్ర అస్తి, యువర్ బాడీ ఇస్ హియర్, భవతः మనః అన్యత్ర అస్తి, యువర్ మైండ్ ఈజ్ సమ్వేర్. అట్లా అంటే ఏంది, భవతः శరీరం అత్ర అస్తి, నీ శరీరం ఇక్కడ ఉన్నది. భవతः మనః అన్యత్ర అస్తి,
నీ మైండ్ మాత్రం వేరే చోట ఉన్నది. భవత్యాహ శరీరం మమ శరీరం, మై బాడీ, మమ తవ శరీరం యువర్ బాడీ, భవతః మనః యువర్ మైండ్, భవత్యాహ మనః యువర్ మైండ్, మమ మనః మై మైండ్, తవ మనః అంటే యువర్ మైండ్. ఏతాదృశ రూపేణ వయం సంస్కృతిని అనుగ్రహేణ సంభాషణ कर्तुं शक्नुमः. इदानीं किञ्चित् एतत् पर्याप्तं, किञ्चित् वयं पठामः. पूर्व एकवारम् एतान् सर्वान् अपि अनन्तरपाठे अन्यान् विषयान् अहं విశ్లేషయామి, విశదీకరోమి, వ్యాఖ్యానం చ కరోమి. అంటే వేరే మళ్ళీ నూతన పాఠంలో కొత్త విషయం నేర్చుకుందాము. ఒకసారి ఈ పాఠాలు మనం పునఃస్మరణ చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. సంభాషణ వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం కరోమి. సర్వేషాం స్వాగతం కరోమి. ప్రథమః పాఠః భవతః నామ కిం, నీ పేరు ఏమిటి? భవత్యాః నామ కిం, అమ్మాయిలు అనాలి, నీ పేరు ఏమిటి? మమ నామ అంటే నా పేరు. తవ నామ కిం, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరు ఏమిటి? భవతః పుస్తకం తత్ర అస్తి. భవతః పుస్తకం సంస్కృతంలో భవతః అంటే చెప్పే ఇంత ముందు. భవతః పుస్తకం తత్ర అస్తి, భవత్యాః పుస్తకం అత్ర అస్తి, మమ పుస్తకం తత్ర అస్తి, తవ పుస్తకం తత్ర అస్తి. భవతః పుస్తకం, భవత్యాః పుస్తకం, మమ పుస్తకం, తవ పుస్తకం. తత్ర అస్తి, అత్ర అస్తి, కుత్ర అస్తి, సర్వత్ర అస్తి, అన్యత్ర అస్తి, ఏకత్ర అస్తి, బహుత్ర అస్తి. ఏం భవంతి. పూర్వైకవారు ఏతాని పదాని పఠామి, వాక్యాన్ని పఠామి. కించిత్ అవలోకయంతు, कर्णाभ्यां शृण्वन्तु, नेत्राभ्यां पश्यन्तु, मुखेन वदन्तु, दक्षिणहस्ते लिखन्तु, बुद्ध्या च सम्यक् स्मरन्तु. भवतः नासिका, भवत्याः नासिका, मम नासिका, तव नासिका. भवतः लेखनी, भवत्याः लेखनी, मम लेखनी, तव लेखनी. भवतः अङ्कनी, भवत्याः अङ्कनी, मम अङ्कनी, तव अङ्कनी. मम माता, भवत्याः माता, मम माता, तव माता. भवतः तातः, भवत्याः तातः, मम तातः, तव तातः. भवतः वाहनं, भवत्याः वाहनं, मम वाहनं, तव वाहनं. भवतः गृहं, भवत्याः गृहं, मम गृहं, तव गृहं. भवतः चमसः, भवत्याः चमसः, मम चमसः, तव चमसः. भवतः पुत्रः, भवत्याः पुत्रः, मम पुत्रः, तव पुत्रः. भवतः पुत्री, भवत्याः पुत्री, मम पुत्री, तव पुत्री. भवतः पत्नी, भवत्याः पत्नी, मम पत्नी, तव पत्नी. भवतः शरीरं, भवत्याः शरीरं, मम शरीरं, तव शरीरं. भवतः मनः, भवत्याः मनः, मम मनः, तव मनः. मित्राणि सम्बन्धे षष्ठी, यत्र सम्बन्धः भवति तत्र सर्वदापि षष्ठी विभक्तिः भवति. अत्र నాకు సంబంధించిన లేఖని కాబట్టి షష్ఠి, మమ లేఖని, భవతः లేఖని, నీకు సంబంధించిన లేఖని కాబట్టి షష్ఠీ విభక్తి వచ్చింది. किं भवत्याः लेखनी, अम्मायि అయితే భవత్యాः లేఖని, అబ్బాయి అయితే భవతः లేఖని, ఇద్దరు కలిపి అంటే తవ లేఖని అని అనొచ్చు. ఏతాదృశ రూపేణ సంస్కృత పాఠం పఠామः. మిత్రాణి, ఈ సంభాషణ వార్తావాహిని సంస్కృతం భవతాం సర్వేషమపి యుష్మాకం సర్వేషమపి బోధయితుం పాఠయితుం సంస్కృత భాషాం జనం ప్రతినేతుం బహు ప్రయత్నం చేస్తున్నది. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. మనకు యాంకర్స్ కావాలి, వ్యాఖ్యాతారః, వ్యాఖ్యాత్యః, వ్యాఖ్యాత్రి అంటే మహిళ, ప్రవాచిక, ప్రవాచక, ప్రవాచిక, ప్రవాచకాహ అంటే వ్యాఖ్యాతలు. చెప్పేటువంటి యువతలను మనం తయారు చేసుకోవాలంటే వారికి కొంచెం ఆర్థికంగా పారితోషికం అస్మాభిः దాతవ్యం భవతి. నిశ్శుల్కేన ఆగచ్చతి పాఠయిత్యుక్తే తేషామపి కష్టం భవతి. ఊరికే రండి చూసుకుంటూ పాఠాలు చెప్పండి అంటే వారు ఇబ్బంది పడతారు. కావున ఈ సంభాషణ వార్తానికి మీరు ఆర్థిక సహాయం చేయండి. మీ అందరికీ సంస్కృతం నేర్పించేటువంటి, స్పోకెన్ సాంస్క్రిట్ నేర్పించేటువంటి ధ్యేయం, లక్ష్యం సంభాషణ స్వీకృతి. నా కేవలం స్పోకెన్ సాంస్క్రిట్ సంభాషణతః శాస్త్రపర్యంతం భవతః నయతి, భవతः నయతి, మిమ్మల్ని తీసుకెళ్తాం. యుష్మాన్ వయం నయామః, అతః అస్మాన్ విశ్వసంతు, అస్మాకం ఉపరి విశ్వాసం, అస్మాసు విశ్వాసం కుర్వంతు. విశ్వాస యోగి సప్తమి భక్తి, ఇక్కడ విశ్వాసం పదం వాడుతున్నప్పుడు సప్తమి భక్తి వాడాలి. మయి విశ్వాసం కరువుతూ, అస్మాసు విశ్వాసం కుర్వంతు. కావున ఈ సంభాషణ మాసకు తప్పకుండా ఆర్థిక సాయం చేయండి. మమ సంఖ్య అస్తి 9849 అంటే 9849641892 9849 64 అంటే షడ్ చత్వారి 1892 मम संख्या एषा वर्तते. कृपया संभाषण वार्तावाहिनी मीडिया माध्यम विकासाय, माध्यम प्रचाराय
మాధ్యమస్య సర్వతోముఖ వికాసాయ సర్వాంగీణ వికాసాయ ఆధునికకాల ధనం వినా కిమపి కర్తుం న శక్నుమః. మనం ఎన్నో దానాలు చేస్తుంటాం, అన్నదానం చేస్తుంటాం, వస్త్రదానం చేస్తుంటాం, మంచాల దానం చేస్తుంటాం, మందిరాలకు దానం చేస్తుంటాం. సంస్కృత భాష సంభాషణ వికాసం కొరకు దానం చేసి పుణ్యం కట్టుకోండి. పుణ్యం ఆగచ్చది. సంస్కృత భాష సంభాషణం పఠామహ పాఠయः ఇత్యుక్తే సరస్వత్యాः కార్యం. ప్రదక్షిణ సప్తజన్మ కృతం పాపం సంస్కృత సంభాషణేన వినశ్యతి. సంభాషణైనా వినశ్యతి. కాబట్టి ఏ జన్మలు చేసిన పాపం సంస్కృత సంభాషణం నేర్చుకున్నా చెప్పినా పాపం పోతుంది అనమాట. అందుకోసం దీనికి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటూ అహం అత్ర సమాపయామి. ధన్యవాదः. నమస్తే. మమ నామ రాజేంద్ర ప్రసాదः.